అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నమస్తే. కథ పేరు సోమరి పిల్లి మరియు కష్టపడి పనిచేసే చీమలు. ఒక గ్రామంలో ఒక బొద్దుగా ఉన్న సోమరిగా ఉండే పిల్లి సోమ ఉండేది. అది రోజంతా పెద్ద వటవృక్షం కింద నిద్రపోవడం, ఆకలేస్తేనే మేలుకోవడం చేసేది. కష్టపడటం అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ సులభంగా ఆహారం దొరికే మార్గాలను వెతికేది. ఒకరోజు ఉదయం సోమ కొన్ని చీమలను గమనించింది. అవి గింజలు సేకరించి తమ గూటికి తీసుకెళ్తూ బిజీగా ఉన్నాయి. అవి చెమటోడ్చి ఎంతో కష్టపడి పనిచేసేవి. సోమ నవ్వుతూ, ఎందుకింత కష్టపడుతున్నారు? ఎండ సౌమ్యంగా ఉంది, ఆహారం అంతా చుట్టూ ఉంది అని అనుకుంది. ఒక బుద్ధిమంతమైన పాత చీమ సోమ వైపు చూసి, మేము ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉంటాం. శీతాకాలం వచ్చినప్పుడు ఆహారం దొరకదు. అందుకే మేము ఇప్పుడే సిద్ధమవుతున్నాం. సోమ అటువైపు తిరిగి, నాకు భవిష్యత్తు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆకలేస్తే అప్పుడే చూసుకుంటాను అని అనుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఎండ మాయమై ఆకాశం మబ్బులతో నిండిపోయింది. భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. చల్లటి గాలి వీచి ఊరు పొగమంచుతో కప్పబడిపోయింది. ఇప్పటివరకు సులభంగా ఆహారం దొరికిన సోమాకు ఇప్పుడు ఏమాత్రం దొరకలేదు. ఎలుకలు కనిపించలేదు, చేపలు దొరకలేదు, ఎక్కడా తినడానికి ఏమీ లేదు. జోరు వర్షము వల్ల తడిసిన సోమ అనారోగ్యం పాలయింది. నీరసంతో ఉన్న సోమ ఆహారం వెతుకుంటూ చీమల గూటి దగ్గరకు వచ్చింది. చీమలు ఆహారం తింటూ సంతోషంగా ఉన్నాయి. సోమ వేడుకున్నాడు, ప్రియమైన చీమలు, నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి కొంత ఆహారం ఇవ్వండి. పాత చీమ తల ఊపుతూ, సోమ, మేము నీకు ముందే చెప్పాం. మేము కష్టపడి పనిచేసినప్పుడు నువ్వు ఊరికే కాలక్షేపం చేశావు. ఇప్పుడు మేము మా కుటుంబాన్ని పోషించాలి. నువ్వు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇక్కడ ఇలా నిలబడాల్సిన అవసరం ఉండేది కాదు. సోమ సిగ్గుపడి తన తప్పు అర్థం చేసుకున్నాడు. కాని అది ఆలస్యం. ఆ రోజు నుండి సోమ మారిపోయాడు. వేసవి వచ్చినప్పుడు తాను కూడా ఆహారం నిల్వ చేసుకోవడం ప్రారంభించాడు. ఇకపై కష్టపడే వారిని ఎప్పటికీ తక్కువగా చూడలేదు. నీతి: కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ విజయవంతం అవుతారు, కానీ సోమరిగా ఉంటే ఎప్పుడూ ఇబ్బందులు పడతారు.